హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్కి కేక్ చూపించబోతున్నాను. మనం కేక్స్ న్యూ ఇయర్కే కాకుండా బర్త్డేస్కి కానీ మనం బయటి నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే బయటి నుండి ఏవో తేవాలి అనుకోకుండా ఇంట్లో ఉన్న గిన్నెతోనే మనం ఈజీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా హెల్తీగా, అదేవిధంగా టేస్టీగా కూడా మనం బయట బేకరీలలో కొన్న విధంగానే చాలా స్పంజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసేసుకొని అందులోకి మనం జల్లెడని పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసేసుకుంటున్నాను. నేను గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా జల్లించుకొని పక్కకి పెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని చేసుకోవాలి, లేదంటే లమ్స్గా మనకి కేక్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఇలా జల్లించుకొని దీన్ని ఫస్ట్ పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ఎంతైతే పిండిని తీసుకున్నామో అదే బౌల్తో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఇక్కడ. అదే కప్పుతోని ఒక 1/2 కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న కప్పుతో 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసేసుకుంటున్నాను నేను. మీకు పెరుగుకి బదులుగా 2 ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ని తీసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎగ్స్ని తీసుకుంటున్నట్టయితే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం లేకపోతే మీరు ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం మధ్యలో ఆపుతూ చక్కెర మొత్తం కలిగిపోయి ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ సింపుల్గా చూపించడం కోసం మిక్సీ జార్ని యూజ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి ఈ లిక్విడ్ని మనం యాడ్ చేసేసుకోవాలి. నేను ఈజీగా చూపించడం కోసం ఓన్లీ 2 ప్రాసెస్లోనే మీకు 2 స్టెప్స్లోనే ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఒకటి, మనం అన్ని ఐటమ్స్ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వన్, మనం జల్లించుకొని బేకింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మొత్తం అంతటిని విస్కర్తో కానీ బీటర్తో కానీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ లిక్విడే మనకు సరిపోదు కాబట్టి ఒక 1/2 కప్పు వరకు పాలని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసే వరకు మనము ఒకే సైడ్ తిప్పుకోవాలి. మధ్యలో ఆపుతూ అటు ఇటు తిప్పడం కంటే మనం ఇదే విధంగా మనం ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తామో విస్కర్తో అదే విధంగా కంటిన్యూ చేయాలి. మధ్యలో ఆపుతూ అటు ఇటు తిప్పుతూ కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం విస్కర్తో కలుపుతూనే ఉండాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం కేక్ టిన్నే కాకుండా మనం ఇంట్లో ఉన్న ఇలాంటి గిన్నెలతో కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసి పిండితో స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత ఒక 4-5 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకొని తీసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఒక ప్లేట్ని కానీ స్టాండ్ని కానీ వేసేసుకొని ముందుగానే ఒక 10 మినిట్స్కి ముందు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత అప్పటి మనకి ప్రాసెస్ అంతా అయిపోతుంది. అలా వేడి చేసుకున్న బౌల్లోకి మనం కేక్ బ్యాటర్ వేసిన గిన్నెని పెట్టేసుకొని మూతని కవర్ చేసుకొని ఎక్కడి నుండి మనకి అందులో ఉన్న వేడిదనం అనేది బయటికి వెళ్ళకుండా ఏమైనా ఇలా హోల్స్ లాంటివి ఉంటే కవర్ చేసేసుకొని మూతని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక
30 to 40 minutes టైం పడుతుంది మనకి బేక్ అవ్వడానికి. ఇప్పుడు 20 minutes తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. 20 minutes తర్వాత చూస్తే మనకి ఇక్కడ బేక్ అవ్వలేదు కాబట్టి మూతని కవర్ చేసేసుకొని 35 minutes తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. 35 minutes తర్వాత ఇలా ఒక నైఫ్తో కానీ టూత్ పిన్తో కానీ ఇలా కుచ్చి చూసుకున్నట్టయితే మనకి అస్సలు ఏమీ అంటకపోతే బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సూపర్గా పొంగింది, చాలా బాగా వచ్చింది కదా కేక్ అనేది. ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత బయటికి తీసేసుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి, ఫ్లఫీగా. ఇలా కార్నర్స్ని మనం నైఫ్తో తీసేసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఇలా ట్యాప్ చేసినట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది. చూసారా ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో కేక్ అనేది, చాలా బాగా వచ్చింది. ఈ న్యూ ఇయర్కి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇలా సింపుల్గా చేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన విధంగా క్రీమ్స్తో కానీ మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇంకొక కేక్ రెసిపీని చూసేద్దాం. ఇది ఎగ్స్తో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 40 to 45 minutes మనది కాదు అనుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న జల్లెడని ఉంచేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకొని తీసుకోవడం వల్ల ఎక్కడైనా ముద్దలుగా ఉన్నా మనకి తెలిసిపోతుంది, నలకలు ఏమైనా ఉన్నా సపరేట్ అయిపోతాయి. కాబట్టి కేక్ చేసే ముందు ఖచ్చితంగా జల్లించుకొనే తీసుకోవాలి. మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. చూసారా ఈ విధంగా నలకలు ఏమైనా ఉన్నా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకుందాం. స్టెప్ 2 చూసేద్దాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. చక్కెరని ముందుగానే మిక్సీ పట్టేసుకొని పొడిలాగా చేసుకొని ఒక చిటికెడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు పిండికి 3/4 కప్పు చక్కెర సరిపోతుంది. 1/4 కప్పు వరకు నూనెని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. 2 గుడ్లని తీసుకోవాలి. ఈ విధంగా మనం ఎగ్ని బ్రేక్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నీసు వాసన రాకుండా 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు పాలని, 2 గుడ్లైతే 2 స్పూన్ల వరకు పాలని కూడా తీసేసుకొని మధ్యలో పల్స్ ఇస్తూ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది నురగలాగా ఉండాలి. ముందుగా జల్లెడ పట్టి పెట్టుకున్న పిండిలోకి ఈ లిక్విడ్ని వేసేసుకోవాలి. లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. కొంచెం గట్టిగా అయినట్టయితే ఇంకా 2 స్పూన్ల వరకు పాలని వేయొచ్చు. కానీ నేను 1 కప్పు మెజర్మెంట్స్తో చెప్పాను కాబట్టి మీరు కూడా ఇదే విధంగా వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసారా మనకి పిండి అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఈ విధంగా ఉంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. నేను బేకింగ్ ట్రే కూడా తీసుకోవట్లేదు, ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్లోనే కేక్ రెసిపీని చూపిస్తాను. బాక్స్ గిన్నెని తీసేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పిండిని కూడా వేసి ఈ విధంగా ఇక్కడ చూస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేయాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసి 2-3 సార్లు ట్యాప్ చేసుకొని తీసుకోవాలి. ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. మంచిగా ఈ విధంగా ట్యాప్ చేసుకొని నేను ముందుగానే ఒక గిన్నెలోకి ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి ఒక 5 minutes వేడి చేసుకున్నాను గిన్నెని. ఇప్పుడు ఈ బ్యాటర్ ఉన్న టిఫిన్ బాక్స్ని కూడా పెట్టేసి మంచిగా మూతని కవర్ చేసి ఒక 30 to 40 minutes బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. ఒక 30 minutesలో బేక్ అయిపోయింది. ఈ విధంగా 30 minutes తర్వాత ఒక చాకుని గుచ్చి చూస్తే ఈజీగా ఎక్కడ తడి అంటకుండా వచ్చేస్తే బేక్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్క నుంచి
చల్లారిపోయిన తర్వాత గిన్నెలో నుంచి సపరేట్ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో కేక్. చాలా చాలా సింపుల్గా ఈజీగా బర్త్డేస్కైనా యానివర్సరీలకైనా న్యూ ఇయర్కైనా ఏ అకేషన్స్ ఉన్నా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో మరియు మైదా పిండితో ప్రిపేర్ చేసిన ఏ కేక్ రెసిపీ మీకు ఎక్కువగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.